యువకులు సమాజం మీద అంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. దాన్ని మనం పెద్దగా పరిగణలో తీసుకున్న అవసరం లేదు. కాకపోతే గతంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేశారు, ఏ విధంగా వాళ్ళ యొక్క పాత్రలు ఉండేది, వాళ్ళు ఎంచుకున్నటువంటి పాత్ర ఏ విధంగా ఉండేది. ఏ పిక్చర్ తీసినా, ఏ సినిమా తీసినా దానికి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సింది. ఒక అన్నదమ్ముల బంధం కానివ్వండి, తల్లి కొడుకుల అనుబంధం కానివ్వండి, ఇలాంటి సమాజంలో మన కుటుంబంలో ఏ విధంగా ఉండాలనేది ఒక రోల్ మోడల్గా హీరోయిజం ఉండేది. ఇప్పుడు పుష్ప విషయానికి వస్తే ఆయన ఒక స్మగ్లర్. ఆ స్మగ్లర్ని పట్టుకొని చట్టపరంగా శిక్షార్హుడిగా చేసేటువంటి పాత్ర హీరో పాత్ర. ఆ హీరో పాత్ర అనేది అక్కడ మొత్తం కనుమరుగైపోయి ఒక విలన్ పాత్రని హీరోగా చేస్తే ఏమవుతుందంటే, రేపు ఈరోజు యువకులు సమాజంలో ఇంత అవగాహన లేనటువంటి వ్యక్తులు యువకులు. ఆ యువకులు రేపు దేశానికి రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్ళు. ఆ భవిష్యత్తులో ఒక మదిలో ఇలాంటి విలనిజాన్ని పెంపొందించే దిశగా ఒక విషబీజాన్ని నాటే విధంగా ఇది ఉంటుంది. ఇది మై పర్సనల్ పర్సెప్షన్, ఇది వాస్తవం కూడా. రేపు యువకుల్ని చెడగొట్టే కార్యక్రమం ఈ విలన్ని హీరోగా చూపించడం. నేను దీన్ని వెల్కమ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సమాజం పట్ల స్పృహ ఉంది, సమాజం పట్ల వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి పాత్రలు చేస్తే నేను సమాజానికి ఏదో మెసేజ్ చేయాలనుకుంటున్నాను. అలాంటి వ్యక్తులకు ఇలాంటి పాత్రలు చేస్తే నాకు కూడా అలాంటి రోల్స్ వస్తే డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు కమర్షియల్గా ఆలోచించవచ్చు. వాళ్ళ ఒక వ్యాపార కోణంలో వాళ్ళు చూస్తుండొచ్చు. కానీ ఒక హీరో, ఒక సినిమా హీరో అనేవాడు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి, సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తి. కాబట్టి మన యొక్క ప్రభావం ఎంతో కాస్త సమాజంలో పడుతుంది. కాబట్టి ఈ సమాజాన్ని పాడు చేసే కార్యక్రమంలో మనం కూడా ఒక బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటి పాత్రలు చేయకుండా ఉంటే ఈ యొక్క చూస్తున్నటువంటి 99 టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 99 ఛానల్ ద్వారా నేను కూడా చెప్తున్నాను, ఈ యొక్క విలనిజాన్ని మీరు కూడా వ్యతిరేకించండి. విలనిజాన్ని మీరు కూడా ఫాలో చేయకండి, ముఖ్యంగా యువకులు. అదేవిధంగా సినిమా హీరోలకు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా సమాజానికి మంచి చేకూర్చే విధంగా ఒక పాత్రలు మీరు వేయించండి, విలని చూపించండి. ఆ విలనిజాన్ని అంతం చేసే విధంగా హీరోలు చూపించండి. అప్పుడు ప్రజలు కూడా దాన్ని ఫాలో చేస్తారు. ముఖ్యంగా యువకులు, సమాజం పట్ల స్పృహ లేని వాళ్ళు యువకులు. ఎందుకంటే హీరో చేస్తే మేము కూడా రేపు హీరో అవుతామని చెప్పేసి ఆ హీరోయిజాన్ని ఫాలో చేస్తుంటారు. కానీ అక్కడ జీరోయిజాన్ని హీరోయిజంగా చూపిస్తుంది. కాబట్టి రేపు రాబోయే యువతకు హీరోగా మార్చే బాధ్యత కూడా సినిమా రంగానికి ఉంది. దాని యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో చేసిన వ్యాఖ్యలకి పుష్ప సినిమాకి ఏమన్నా లింక్ ఉందని సోషల్ మీడియాలో అయితే అదే కాంటెక్స్ట్ మీద నిన్న నుంచి బాగా గట్టిగా నడుస్తున్నది, చర్చ నడుస్తుంది. మనం చెప్పుకోవడానికి వాడుకుంటున్నాం పుష్ప సినిమా తప్ప అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం విషయం అది, దానికి ప్రస్తావన తెచ్చే అవసరం లేదు. కేవలం పుష్ప సినిమా ఒకటే కాదు కదండి. పుష్ప సినిమా ఒకటే వస్తే సెన్సార్ బోర్డు దాన్ని బ్యాన్ చేసేది, మనందరం కూడా మొత్తం సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని బ్యాన్ చేయగలుగుతాం. కానీ పుష్ప సినిమా ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఇలాంటివి. హీరోలే మానభంగాలు చేసినటువంటి సీన్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. హీరోలే మర్డర్ చేసినటువంటి సినిమాలు అక్కడ కనపడుతున్నాయి. అలాంటి సినిమాలు ఈ సెన్సార్ బోర్డు కూడా దాన్ని ఇంటర్ఫీర్ కావాలా, దాని ఇంటర్ఫీరెన్స్ చాలా అవసరం. సెన్సార్ బోర్డు మరి ఏం చేస్తుందో అర్థం కాదు. మరి అడుగుదాం, ఏం చేస్తుందో. రామ్ కుమార్ గారి చేతిలోనే ఉంటుంది కదా, ఎలాగో వాళ్ళు లీడ్ చేస్తున్న ప్రభుత్వం చేతిలో. ఏం సెన్సార్ బోర్డు ఏమన్నా ఈ దిశగా అడుగులేసే అవకాశం ఉందా, లేకపోతే సెన్సార్ బోర్డుని వదిలేసిందా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ? ఇప్పుడు యూట్యూబ్లో చిన్న బ్లడ్ కనపడితే దానికి రైట్ ఆఫ్ వేసేస్తారు. మరి సెన్సార్ బోర్డు ఎందుకు ఇలాంటి ఏమన్నా మాడిఫికేషన్స్, సవరణలు, చట్టాలు? ఎందుకంటే చాలా సవరణలు, దాదాపు 40 సవరణలు చెప్పారు వక్ఫ్ బోర్డు బిల్లుకి. అలాగే సెన్సార్ బోర్డు వ్యవహారాల్లో కూడా ఏమన్నా కేంద్రం సీరియస్గా ఉండే అవకాశం ఉందా? అదే రామ్ కుమార్ గారు. కాదండి, ఒక మాట అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పుష్పకి జాతీయ స్థాయిలో ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం కాదండి. బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిటీ సెలెక్ట్ చేస్తుంది. అందులో ఉండేవాడు అవార్డ్ జ్యూరీ కమిటీ ఖచ్చితంగా. కానీ అనేది ఏంటంటే, ఒక మాట ఏంటంటే, ఇది ఇవ్వడానికి కమిటీలో కూడా సమాజం పట్ల స్పృహ ఉన్న వాళ్ళు, సమాజం పట్ల వాళ్ళకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉంటారు కమిటీలో. రైట్ రామ్ కుమార్ గారు. ఆ కమిటీలో ఉండే సభ్యులందరూ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. అంటే బాధ్యత ఉన్నవాళ్ళ, దాని గురించి అవగాహన ఉన్నవాళ్ళ, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సినిమాని సినిమాగా చూడాలి, సినిమాని రామ్ కుమార్ సారీ ఫార్
సెన్సార్ బోర్డు మెంబర్స్ అనేది కూడా వాళ్ళు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు ఉంటుంది, మెంబర్స్ ఎందుకు ఉంటారు, ఈ యొక్క సినిమా వల్ల సమాజంలో దీని యొక్క దుష్ప్రభావం పడకూడదని చెప్పేసి ఆ యొక్క బోర్డు ముఖ్య ఉద్దేశం. అది విస్మరించి వాళ్ళు ఇలాంటి అశ్లీలతని ఇలాంటి దుర్మార్గాన్ని చేస్తూ, అదే కాకుండా పర్మిషన్ ఇవ్వడమే కాకుండా దానికి నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఇవ్వడం కూడా ఇది తప్పు కదండి. ఏమండి కాదండి, ఒక్కసారి వన్స్ సెన్సార్ పాస్ అయిన తర్వాత ఆ సినిమాకి ఎంపిక చేయడం అనేది వేరే ఘట్టం అండి. అంటే ఈ బార్డర్ లైన్ క్రాస్ చేస్తున్నారు. మీరు అన్నట్టు సెన్సార్ బోర్డులో ఉన్న సభ్యుల బాధ్యత 100% ఉంది. వాళ్ళు ఈ సమాజానికి ఈ సినిమా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనే దాని మీద వాళ్ళకి ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా అవన్నీ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసి సెన్సార్కి ముందే కట్ చేసేయాలండి. వన్స్ సెన్సార్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఏమీ చేసే అవకాశం లేదు. అంటే ప్రజల అబ్జెక్షన్ ఉంటే మళ్ళీ సెకండరీగా ఏమైనా తీసుకోవాలంటే అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలంటే సోషల్ మీడియాలో కూడా అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా చేసేస్తుంది. వాటి మీద కూడా మనం అందరూ కూడా నిఘా అవసరం అని చెప్పి దానికోసం కొన్ని చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఇది అవగాహన ఉంది. దానికోసం ఏదో చర్య చేయాలని చూస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అండి, వేళ సినిమా కన్నా కూడా వేళ సోషల్ మీడియా విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది వాసుదేవ్ గారు. అసలు కంటెంట్ వేరేగా ఉంటుంది, క్యాప్షన్ వేరేగా ఉంటుంది. క్యాప్షన్ కి కంటెంట్ కి ఎక్కడ లింక్ ఉండదు. కానీ వ్యూస్ కోసం ఫస్ట్ అట్రాక్ట్ చేయడం కోసం అది పెట్టేస్తున్నారండి. దానికన్నా ముందు ఇంకా కూడా ఏంటంటే సరే ఈ క్యాప్షన్లు ఎవరికాళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారు, అది పక్కన పెడతాం. ఈవేళ అశ్లీలమైన చిత్రాలు కానీ అశ్లీలమైన పోస్టులు కానీ ఫోటోలు కానీ సెర్చ్ కొడితే చాలు ఎన్ని వచ్చేస్తున్నాయి వాసుదేవ్ గారు. ఏంటి ఏజ్ లిమిట్? ఇప్పుడు నేనేమన్నా ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అనుకోండి, నా ఏజ్ 18+ అని పెట్టాను అనుకోండి, నాకు ఇష్టం వచ్చి అంతే అన్లిమిటెడ్ చెప్పాలంటే సెక్స్ కూడా అవైలబుల్ గా ఉంది కదా వాసుదేవ్ గారు. ఇది ఎంతవరకు అవసరం? ఒక్కొక్కసారి ఇంటర్నెట్ చేసే ఆ మామూలు